సాధారణంగా పేద మధ్యతరగతి ప్రజలకు మంచి పోషకాలు అందించేది గుడ్డు. చల్లని వాతావరణంలో ఆరోగ్యంగా ఉండడానికి, బలమైన రోగనిరోధక శక్తితో శరీరాన్ని లోపల నుంచి వెచ్చగా ఉంచడం చాలా ముఖ్యం. అందుకే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో గుడ్లను తీసుకోవడం మొదలుపెట్టారు చాలామంది ప్రజలు. గుడ్లు అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు, పోషకాలను కలిగి ఉంటాయి. కాబట్టి దీనిని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. గుడ్డు తీసుకోవడం శీతాకాలంలో మీకు ఔషధంగా పనిచేస్తుంది. అయితే ఉడకబెట్టిన గుడ్డును ఎంత సమయంలోపు తినవచ్చో తెలుసుకోవడం అతి ముఖ్యం. నిజానికి ఉడకబెట్టిన గుడ్డును ఎంత సమయంలోపు తినాలన్న దానిపై చాలామందిలో స్పష్టత లేదు. దీంతో ఉదయం ఉడకబెట్టిన గుడ్డును సాయంత్రం కూడా తింటూ ఉంటారు. మీరు కూడా రోజు ఉడకబెట్టిన గుడ్లను తింటున్నట్లయితే వాటిని ఉడకబెట్టిన తర్వాత ఎంత సమయం లోపుగా తినాలో తెలుసుకోండి. గుడ్లలో ప్రోటీన్, ఐరన్, విటమిన్ ఏ, B6, B12, ఫోలేట్, అమైనో ఆమ్లాలు, ఫాస్ఫరస్, సెలీనియం, అవసరమైన ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. గుడ్లు ఎక్కువసేపు తాజాగా ఉండేందుకు వాటిని ఫ్రీజర్లో ఉంచుతారు. ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్డు ఎంత త్వరగా తినాలి అనే సందేహం చాలామందిలో కలుగుతుంది. అయితే మీరు 5 నుండి 7 రోజులు ఓవర్ బాయిల్ చేసిన గుడ్లను ఫ్రీజర్లో ఉంచవచ్చు. ఉడకబెట్టేటప్పుడు గుడ్డు పెంకు పగిలిపోతే అటువంటి గుడ్లను 2 నుంచి 3 రోజుల లోపు తినాలి. మీరు గుడ్లను తక్కువగా ఉడకబెట్టినట్లయితే వాటిని 2 రోజుల లోపు తినాలి. గుడ్లు ఉడికిన తర్వాత చల్లటి నీటిలో ఉంచాలి. అవి చల్లారిన తర్వాత శుభ్రమైన గుడ్లతో తుడవాలి. నీరు ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. అలాంటి గుడ్లలో బ్యాక్టీరియా ఉండదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.